క్రికెట్ ఆడే ప్లేయర్స్ అందరికీ క్రికెట్ కాకుండా ఇంకొక ప్రొఫెషన్ ఖచ్చితంగా ఉంటుంది. అందులో కొంతమందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. 1. సచిన్ టెండూల్కర్. అసలు పరిచయం అవసరం లేని వ్యక్తి సచిన్ టెండూల్కర్. 20 సంవత్సరాలకి పైగా భారత క్రికెట్ జట్టు తరపున ఆడారు సచిన్. తన క్రికెట్ కెరీర్లో ఎన్నో రికార్డ్స్ నెలకొల్పారు. ఎన్నో బిరుదులు కూడా అందుకున్నారు. ఎంతో మంది ప్లేయర్స్ కి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. 2010లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ కెప్టెన్ గా నియమితులయ్యారు సచిన్ టెండూల్కర్. 2. మహేంద్ర సింగ్ ధోని. ఇంటర్నేషనల్ స్థాయిలో బెస్ట్ కెప్టెన్స్ లో ఒకరిగా పేరు సంపాదించారు మహేంద్ర సింగ్ ధోని. అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో అడుగు పెట్టకముందు ధోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్లో టికెట్ కలెక్టర్ గా ఉద్యోగం చేశారు. 2011లో 28 సంవత్సరాల తర్వాత ధోని కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు 50 ఓవర్ వరల్డ్ కప్ సాధించింది. అదే సంవత్సరంలో ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ ద్వారా లెఫ్టినెంట్ కల్నల్ గా నియమించబడ్డారు మహేంద్ర సింగ్ ధోని. 3. యుజ్వేంద్ర చాహల్. లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్లో లీడింగ్ స్పిన్నర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు యుజ్వేంద్ర చాహల్. 2016లో భారత జట్టు తరపున ఆడడానికి ఎంపికయ్యారు చాహల్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్లు యుజ్వేంద్ర చాహల్ కి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్ట్ ని ఆఫర్ చేశారు. 4. కేఎల్ రాహుల్. భారతదేశంలో బెస్ట్ బ్యాట్స్మెన్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు కేఎల్ రాహుల్. గత 2 సంవత్సరాలలో తన పెర్ఫార్మెన్స్ తో టాప్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేఎల్ రాహుల్ ని అసిస్టెంట్ మేనేజర్ గా అపాయింట్ చేశారు. ఫైనాన్షియల్ లిటరసీ. ఇంకా భారతదేశంలో ఫైనాన్షియల్ లిటరసీ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఆర్బీఐ వాళ్లు రూపొందించిన అడ్వర్టైజ్మెంట్ లో కూడా కేఎల్ రాహుల్ కనిపించారు. 5. జోగిందర్ శర్మ. 2007లో జరిగిన T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో బౌలింగ్ చేసిన మాజీ ఇండియన్ పేసర్ జోగిందర్ శర్మ హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్ లో అపాయింట్ చేయబడ్డారు. జోగిందర్ శర్మ ప్రస్తుతం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా చేస్తున్నారు.